బీజీ ఫుడీస్ ఈరోజు మనం మ్యాంగో బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మ్యాంగో బజ్జీ అంటే పేరు కొత్తగా ఉంది కదూ, రెసిపీ కూడా కొత్తగానే ఉంటుంది. మనం ఎప్పుడు వంకాయ బజ్జీ ట్రై చేస్తాం, కానీ మ్యాంగో బజ్జీ ట్రై చేసి చూడండి, అది ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఫస్ట్ ఒక బౌల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రాక్ సాల్ట్ కళ్ళుప్పు 3 కలిపాలి. బాగా చూపించిన విధంగా వంకాయ బజ్జీకి అయితే చింతపండు పులుసు వేసుకుంటాం, కానీ మనం ఇక్కడ యూజ్ చేస్తున్న ఏంటిది ఐటెం మ్యాంగో, రా మ్యాంగో కాబట్టి అది ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కాబట్టి చింతపండుతో మనకి పని లేదు. కాబట్టి మ్యాంగో తీసుకొని ముందుగా మనం ఎంత కావాలో అంత ముందు కొంచెం ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే ఎక్కువ చేసుకోవచ్చు. కాబట్టి ఒక మ్యాంగో ఒక స్లైస్ తీసుకోండి. బాగా చూపించాను కదా, ఒక చాకుకు గుచ్చి లేదంటే ఒక పట్టకర్ర లాంటి దాంతో పట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని వంకాయని ఎలాగైతే కాల్చుకుంటామో ఇది కూడా తొక్కు వైపు, ఈ మన గ్రీన్ కలర్ ఉంది కదా అటువైపు కాల్చుకోవాలి. వైట్ కలర్ వైపు కాల్చుకోని అవసరం లేదు, ఎందుకంటే ఉడికిపోతుంది లోపల కూడా. కాబట్టి మనం గ్రీన్ కలర్ తొక్కు వైపు మాత్రమే కాల్చుకోవాలి. కాల్చుకొని నెక్స్ట్ కొంచెం బ్లాక్ అయిపోయిన తర్వాత తీసేసి మొత్తం పీల్ ఆఫ్ చేసేయాలి చూపించిన విధంగా. ఆ తర్వాత చూడండి అలాగా మ్యాష్ చేయాలి. మొత్తం అన్నీ కలిపి బాగా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో చేసుకోండి, లేదంటే చక్కగా చేత్తో చేసుకోండి పాతకాలం పద్ధతి ప్రకారం, లేదంటే మ్యాషర్తో చేసుకోండి, పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మీ ఇష్టం అన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, సాల్ట్ సరిపోతుంది. మనకి ఇప్పుడు కారం, ఉప్పు, పులుపు అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోబాకండి. అదేవిధంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ రెసిపీ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి.